పాస్బుక్లు ఇవ్వాలన్నా ఇట్లా ఇబ్బందులు పెడుతుంటారు అనమాట. అంటే బీసీలు అధికంగా ఉన్నప్పుడు వాళ్ళది డామినేషన్ ఉంటుంది కదండి, ఎందుకు వాళ్ళకి సఫర్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు రైతులందరూ బీసీలే అమ్మ, మనం గుర్తుపెట్టుకోవాలి. దేశంలో మెజార్టీ రైతులందరూ కూడా బీసీలే. ఈ రెవెన్యూ సమస్యలు చాలా ఎదురైతాయి అనమాట. వీళ్ళని రైతులను పట్టించుకోరు అధికారులు. జిల్లా కలెక్టర్లు అయితేంది, ఎంఆర్ఓలు అయితేంది, ఆర్డీఓలు అయితేంది, అందరని కాదు 90% అధికారులు. మరి అంతగా రైతుల కోసం కృషి చేస్తున్న బీజేపీ ఉన్నప్పుడు మరి పంజాబ్ లో ఎందుకు అన్ని సంవత్సరాల పాటు గొడవలు చేశారు రైతులు? కొన్ని దిక్కుల గొడవలు చేస్తారు. నేను అందుకే చెప్తున్నా, జాతీయ బీసీ కమిషన్ అన్నది ఏర్పడ్డ తర్వాత ఈ ఇబ్బందులు దేశంలో 100% అంటే ఒకేసారి పూర్తిగా తొలగిపోయేది కూడా. దాదాపుగా ఏ బీసీకి ఇబ్బంది కలిగినా, ఏ బీసీ విద్యార్థికి ఇబ్బంది కలిగినా, ఏ ఉద్యోగికి ఇబ్బంది కలిగినా, అంటే ఉదాహరణకు ఒక బీసీకి రిజర్వేషన్ రావాలి. బీసీకి రిజర్వేషన్ రావడంలో ఆ బీసీకి బదులు ఓసీకి రిజర్వేషన్లో రిజర్వేషన్ అమల్లో పై స్థాయి అధికారిగా పోస్టింగ్ కల్పించారనుకోండి, ఈ బీసీ ఉద్యోగి కోర్టుకు వెళ్తే రిటైర్డ్ అయిపోతాడు. కానీ ఇప్పుడు అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు ఏదైతే బీసీ కమిషన్ ఏర్పాటు చేసిర్రో ఇప్పుడు అవసరం లేదు. ఆ బీసీ ఉద్యోగి నేరుగా బీసీ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకున్నట్టయితే 2-3 హియరింగ్లలో దాన్ని క్లియర్ చేసి ఆ చట్టబద్ధంగా వాళ్ళకు రావాల్సింది, న్యాయబద్ధంగా వాళ్ళకు రావాల్సింది వెంటనే అమలు జరుగుతుంది అనమాట. అది బీసీ కమిషన్ యొక్క గొప్పతనం. అట్లా ఉద్యోగులైతేంది, బీసీ ఉద్యోగులైతేంది, బీసీ విద్యార్థులైతేంది, ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా బీసీ కమిషన్ వాడుకునే చాలా రకాలుగా ఉంటుంది. ఇంకో విషయాన్ని కూడా మీకు కమిషన్ విషయాన్ని కూడా నేను ఒకటి మీ దృష్టికి తీసుకొస్తా. మన జూబ్లీ హిల్స్ లో అండి, మాదాపూర్ జూబ్లీ హిల్స్ లో సిటీ సెంటర్ లో సర్వే నెంబర్ 32లో ఒక ప్రగతి నగర్ అనే గ్రామం ఉంది. ఒక ప్రగతి నగర్ అనే బస్తీ ఉన్నది. మీరు గూగుల్ మ్యాప్ లో ఇప్పుడు కొడితే ఆ ప్రగతి నగర్ అనే మ్యాప్ మనకు కనపడుతుంది. కానీ రాత్రికి రాత్రి అక్కడ గ్రామం లేదండి. లేదా? రాత్రికి రాత్రి ఎట్లా సాధ్యం? టిఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా సాధ్యం అవుతుంది? సాధ్యం జరిగింది. అక్కడికి ఒక మీడియా రాలే, అక్కడికి ఒక పేపర్ వాళ్ళు రాలే, అక్కడికి ఒక టీవీ వాళ్ళు. ఏ సంవత్సరంలో జరిగింది? ఒక 4 సంవత్సరాల కింద మాట నేను చెప్పేది. 4 ఇయర్స్ బ్యాక్. ఈ రోజు మీరు చూసినా ప్రగతి నగరం మ్యాప్ లో మీకు కనపడుతుంది. కానీ అక్కడ ఉందా ఇప్పుడు? లేదా? లేదు. కబ్జాదారులు ఆ యొక్క 200 కుటుంబాలను నేలమట్టం చేసి పోలీసుల ద్వారా వాళ్ళను పోలీసులు కేసు పెట్టి జైళ్లకు పంపి ఆ స్థలాన్ని మొత్తం కబ్జా చేశారమ్మా. రాత్రికి రాత్రి ఎట్లా సాధ్యమవుతుందంటారు? జరిగింది. అంత బలగాలను తీసుకొచ్చి ఒకరోజు ముందే పోలీసు వాళ్ళు మొత్తం అక్కడ ఉన్న లీడర్లందరిని అరెస్ట్ చేసి లోపల నెట్టి మిగతా వాళ్ళను భయభ్రాంతులను చేసి బయటకు వెళ్ళగొట్టి బుల్డోర్లు తీసుకొచ్చి నేలమట్టం చేసి గేట్లు పెట్టి తాళం తెల్లారిసరికి. అట్లాంటి విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసం జరుగుతా వాళ్ళు ఎక్కడ పోవాలి, ఏ కోర్టుకు పోతే న్యాయం జరుగుతుంది అంత తొందరగా చెప్పి అంతమందిని ఒక్క రాత్రి ఎలా బయటికి పంపించగలిగారు? 100 మంది వీధి రౌడీలు వచ్చిండ్రు, చిక్కులోళ్ళు వచ్చిండ్రు, పాములు తేళ్లు తీసుకొని వచ్చిండ్రు, ఇళ్లలు లేచిండ్రు, మహిళలను రోడ్డు మీద గుంజిండ్రు, బస్సుని ఖాళీ చేసిర్రు, బుల్డోర్లు పెట్టిర్రు, నేలమట్టం చేసిర్రు. ఒక సినిమా చూస్తాం, ఎట్లా చూస్తాం 2 గంటల సినిమా, ఆ తరహాలో అక్కడ విధ్వంసం జరిగింది. అక్కడ విధ్వంసం జరిగితే వాళ్ళందరూ నన్ను సంప్రదించారు. ఇట్లా జరిగింది, ఏం చేయాలని చెప్పేసి తెల్లారిన దారికి వస్తే వెంటనే నేను ఎస్సీ కమిషన్ మెంబర్గా ఉన్న రాముల్ గారిని, బీసీ కమిషన్ మెంబర్ ఉన్న ఆచార్య గారికి వెంటనే ఫోన్ చేసిన. అన్న, భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా కూడా అసలు నిజాం పరిపాలన తలదన్నేలా కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా జరిగింది, మనం విజిట్ చేయాలంటే హుట్టిన ఢిల్లీ నుండి ఒక 2-3 గంటల్లో వాళ్ళు హైదరాబాద్ చేరుకొని అక్కడ డైరెక్ట్ కలెక్టర్ను, ఆర్డీఓను పిలిపించి ఆ స్థలాన్ని విజిట్ చేసి ఆ స్థలాన్ని సీజ్ చేయించిన ఘనత బీసీ కమిషన్ అమ్మ. ఈ రోజు మేము అక్కడ అందరికి కూడా అండగా నిలబడ్డాం. అంటే ఇప్పుడు ఉన్నారండి 600 మంది కుటుంబాలు కాపాడినాం. కబ్జాలను కాపాడి ఆ స్థలానికి సీజ్ చేయించారు. వారు సీజ్ చేయించి వాళ్ళకి ఎట్టి పర్మిషన్లు ఇవ్వద్దు, వారికి ఎట్లాంటిది ఏది చేయొద్దు, కోర్టులు ఫైనల్ చేసే వరకు కూడా అక్కడ కబ్జాదారుని లోపలికి పోనియొద్దు, వాళ్ళకి అనుమతులు ఇవ్వద్దు అని సీజ్ చేయించారు గవర్నమెంట్ ద్వారా. ప్రజలందరినీ ఖాళీ చేయించారు. అమ్మాది ప్రజలదా ప్రభుత్వందా తేల్చే వరకు ఎవరు తరం చేయొద్దని బీసీ కమిషన్ ఆదేశించారు. ఆ ప్రజల పరిస్థితి ఏంటి? అక్కడికి వెళ్ళారు వాళ్ళంతా? ప్రజలందరూ బయట కిరాయికుంటున్నారమ్మా. దిక్కు దివాన్ లేకుండా కూలీ నాలి చేసుకుంటూ ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవిస్తా ఉన్నారు. ఇగో ఇట్లాంటి చాలా మంది దేశాలలో ప్రజలకు తెలివై. ఎందుకంటే ఈ బీసీ ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ బీసీ కమిషన్ గానీ ఎస్సీ కమిషన్ గానీ ముందు నిలబడి మంచి పని చేయగలదన్నమాట. ఎందుకంటే